చెప్పలే, ఏం చేయలే. కానీ ఈయన టార్చర్ పెట్టి తీసుకొని పోయినాక మేము అక్కడ పోయినాక సార్ ఏమన్నాడు అంటే తెల్లారి కోర్టుకి వెళ్ళమ్మ నీ కొడుకున్నాను అన్నాడు. కానీ నా కొడుకు మరి ఏం చేద్దామని అని అంజలి ఏమనుకుందో తెలియదు సార్. ఇక కానీ 2 రోజుల్లో మాకు మైండ్ పని చేయకుండా చేసి వెళ్ళిపోయింది. సార్ గారికి పోతే మైండ్ పని చేయలేదు. కోర్టుకి వేస్తానంటే నా కొడుకు ఏం గణకారం చేసిండా నేను అనుకున్నా. మళ్ళీ ఇంటికి వచ్చినాక రౌడీలను తీసుకొచ్చి గణకారం దౌర్జన్యం చేసిపోయింది నా ఇంట్లో. కానీ నాకు మైండ్ అప్సెట్ అయిపోయింది సార్. ఏమన్నాను కానీ ముందు నుంచే నాకు మైండ్ పని చేయలేదు. ఇప్పుడు వచ్చి ఇంత ఇప్పుడు మరి మీ కొడుకు వెళ్ళాక ఒకసారి మాట్లాడలేదు సార్. ఇక అంతే. ఇక మా కొడుకు నేను తీసుకొచ్చుకున్నాక ఈ మర్డర్ సంగతి అయింది. ఇక ఇల్లు మర్డర్ సంగతి ఇంకొకటి మేడం, అమ్మ తప్పు ఉందో తల్లి తప్పు ఉందో నాకు సంబంధం లేదు సార్. ఇది మాత్రం సంబంధం లేదు. లవ్ ఒక్కటే నాది తప్పు. నా తప్పు ఉంటే మాట్లాడరు కానీ మర్డర్ సంగతి నాకు తప్పలేదు సార్. ఇక వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు.